డిజిటల్ యుగంలో ఒక దేశం జనాభాను ఏ విధంగా లెక్కిస్తుంది? అసలు 100 కోట్ల మందిని అత్యంత ఖచ్చితత్వంతో వేగంగా ట్రాక్ చేయడం సాధ్యమేనా? అవును, ఖచ్చితంగా సాధ్యమే. ట్రెడిషనల్ పద్ధతులను పక్కనపెట్టి సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూ తీసుకువచ్చిన ఒక అద్భుతమైన డిజిటల్ సొల్యూషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం సెన్సస్ 2027 అంటే ఆన్లైన్ ద్వారా స్వయంగా జనాభా లెక్కల నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఏదో ఒక ఫామ్ నింపడం లాంటిది కాదు సుమా. రాబోయే 10 ఏళ్లలో మన దేశ వనరులు ఎలా పంపిణీ అవ్వాలి, డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనే దానికి పునాది వేసే అత్యంత పారదర్శకమైన విధానమిది. మరి మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఇళ్ల నుండే ఈ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి దీన్ని 5 భాగాలుగా విభజించాం. ఫస్ట్ పోర్టల్ అన్వేషణ మరియు యాక్సెస్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మరియు మ్యాప్ పాయింటింగ్, ఆపై ఆ 33 ప్రశ్నలకు సమాధానాలివ్వడం, కుటుంబం అనే పదానికి అసలు నిర్వచనం తెలుసుకోవడం, ఫైనల్గా తుది ఐడి జనరేట్ చేయడం. నిజం చెప్పాలంటే ఇదంతా చేయడానికి జస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. సరే, మొదటి విభాగానికొచ్చేద్దాం. పోర్టల్ అన్వేషణ మరియు యాక్సెస్. అసలు ఈ డిజిటల్ ప్రాసెస్ని ఎక్కడ ప్రారంభించాలి? సరైన ఆన్లైన్ పోర్టల్ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం బ్రౌజర్లో డిఎస్ హెల్పింగ్ ఫర్ ఎవర్ లేదా అమరావతి టీచర్స్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన పోర్టల్స్ కోసం సెర్చ్ చేయాలి. సైట్ ఓపెన్ చేశాక ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ మనం చేయాల్సిందేంటంటే సైట్ కార్నర్లో లేదా మూలన ఉన్న సెర్చ్ బార్ను గుర్తించడం. ఆ సెర్చ్ బార్లో సెన్సస్ అని టైప్ చేయగానే సెన్సస్ 2027 లింక్ మనకు కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే మనం అఫీషియల్ ఎన్యూమరేషన్ పేజీలోకి ఎంటర్ అవుతాం. సో సెర్చ్ బార్ కరెక్ట్గా నావిగేట్ చేయడం ఇక్కడ మొదటి స్టెప్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ఆన్లైన్ పోర్టల్ 24 అవర్స్ ఓపెన్ ఉండదు. అవును, ఇది కేవలం ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. అర్ధరాత్రి దాటాక వెబ్సైట్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో టైమ్లైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటే ఢిల్లీలో మే 1 నుంచి 15 వరకు ఉంటుంది. కాబట్టి ఆయా తేదీల్లో మాత్రమే మనం దీన్ని పూర్తి చేయగలం. ఇక రెండవ విభాగం రిజిస్ట్రేషన్ మరియు మ్యాప్ పాయింటింగ్. పోర్టల్లోకి వెళ్ళాక ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లాగిన్ అవ్వగానే ఫస్ట్ మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చెయ్యాలి. తర్వాత కుటుంబ యజమాని అంటే హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ పేరివ్వాలి. ఇక్కడ యజమాని అంటే వయస్సులో పెద్దవాళ్లే కానక్కర్లేదు, ఇంటి వ్యవహారాలు చూసుకునేవాళ్లెవరి పేరైనా ఇవ్వచ్చు. అయితే ఒక్కసారి ఈ పేరు ఎంటర్ చేసి లాక్ చేశాక దాన్ని మళ్లీ మార్చడం అస్సలు కుదరదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మన 10 అంకెల మొబైల్ నెంబర్ ఇస్తే దానికొక ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్. ఫైనల్గా కంఫర్టబుల్గా ఉండే భాషను ఎంచుకోవాలి. ఈ ఎంచుకున్న భాషలోనే నెక్స్ట్ ఆ 33 ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ స్టెప్, బహుశా ఈ ప్రాసెస్ మొత్తంలో ఇదే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. అదే మ్యాప్ పాయింటింగ్. మనకు స్క్రీన్ మీద గూగుల్ మ్యాప్ కనిపిస్తోంది కదా, ఆ మ్యాప్ని నెమ్మదిగా డ్రాగ్ చేస్తూ పసుపు రంగులో ఉండే చుక్కల గీతలను కరెక్ట్గా మన నివాసం మీదకు తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఎర్రటి పిన్ అక్కడ పడుతుంది. ఈ పిన్ ద్వారా ఆ ఇంటి ఖచ్చితమైన అక్షాంశం, రేఖాంశాలు రికార్డవుతాయి. దీనివల్ల లాభమేంటంటే రేపు పొద్దున ఎన్యూమరేటర్ మనిల్లు వెతుక్కుంటూ రావడానికి ఇది ఒక మ్యాప్ గైడ్లాగా అద్భుతంగా పనిచేస్తుంది. మూడవ విభాగం 33 ప్రశ్నలకు సమాధానాలివ్వడం. లొకేషన్ సెట్ చేశాం కదా, ఇప్పుడు అసలు ఫారంలోకి ఎంటర్ అవుతాం. ఈ 33 ప్రశ్నలను ఎలా ట్యాకిల్ చేయాలో చూసేద్దాం. భయపడకండి, 33 ప్రశ్నలనగానే ఏదో పెద్ద ఎగ్జామ్ లాగా ఉండదు. మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలుగా వీటిని 3 సింపుల్ కేటగిరీలుగా డివైడ్ చేశారు. మొదటిది ఇంటి వివరాలు, అంటే మన ఇంటి నేల, గోడలు, పైకప్పు దేనితో కట్టారు, ఇంట్లో ఎన్ని గదులున్నాయి, ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు లాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. రెండవది వసతులు, అంటే తాగే నీరు ఎక్కడ్నుంచి వస్తుంది, వాష్రూమ్ టైప్ ఏంటి, వంటకు ఎలాంటి ఇంధనం వాడుతున్నాము అనేవి. ఇక మూడవది ఆస్తులు, అంటే ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, వాహనాలున్నాయా, అలాగే మనం రెగ్యులర్గా తినే ఆహారమేంటి అనేది చెప్పాలి. మంచి విషయమేంటంటే ఇవన్నీ డ్రాప్ డౌన్ ఆప్షన్లే కాబట్టి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా సింపుల్. ఇప్పుడు 4వ విభాగం, కుటుంబం యొక్క నిర్వచనం. సెన్సస్ ఫామ్ నింపేటప్పుడు కొన్ని అధికారిక పదాలు మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. అందుకే వాటికి అసలర్థమేంటో ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. ముందుగా గణన గృహం అనగా సెన్సస్ హౌస్ అంటే ఏమిటో చూద్దాం.
ఒకే బిల్డింగ్లో చాలా ఫ్యామిలీస్ ఉండొచ్చు, కానీ సెన్సస్ లెక్కల ప్రకారం ఒక ఇల్లుకి రోడ్డు మీద నుంచి గాని కామన్ దారి నుంచి గాని ఒక సపరేట్ ఎంట్రన్స్ ఉంటే దాన్ని ఒక ప్రత్యేక గణన గృహంగా గుర్తిస్తారు. ఉదాహరణకు, ఒకే ఇంట్లో ఓనర్ అలాగే రెంట్కుండేవాళ్లు వేరువేరు గుమ్మాల ద్వారా వెళ్తుంటే అవి ఖచ్చితంగా 2 వేరువేరు గణన గృహాలే అవుతాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఒకే ఇంట్లో ఉండేవాళ్లందర్నీ ఒకే కుటుంబంగా లెక్కిస్తారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీన్ని డిసైడ్ చేసేది ఆ ఇంట్లోని వంటగది. అవును, బంధుత్వం ఉన్నా లేకపోయినా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ ఒకే వంటగదిలో వండిన ఆహారాన్ని పంచుకుంటే వాళ్లను సాధారణ కుటుంబం అంటారు. అలా కాకుండా ఎలాంటి బంధుత్వం లేనివాళ్లు హాస్టళ్లు, జైళ్లు లేదా పీజీల్లో కలిసి ఉంటే వారిని సంస్థాగత కుటుంబం లేదా ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అంటారు. ఇన్కేస్ హాస్టల్లో ఉంటూ కూడా ఎవరికి వారే సపరేట్గా వండుకుంటుంటే వాళ్లను వేర్వేరు కుటుంబాలుగానే లెక్కిస్తారు. క్లియర్ కదా? ఇక మనం చివరి భాగానికొచ్చేశాం. 5వ విభాగం తుది ఐడి జనరేట్ చేయడం. ఆ 33 ప్రశ్నలు పూర్తి చేశాక ఫైనల్ స్టెప్లో ఈ ప్రూఫ్ ఎలా పొందాలో తెలుసుకుందాం. అన్ని ప్రశ్నలు ఫిల్ చేశాక చివరగా మనకు ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ నమోదు చేసిన ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే మనమేమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోగలం. ఒకసారి సబ్మిట్ బటన్ నొక్కామంటే మాత్రం ఆన్లైన్లో మార్పులు చేయడం అస్సలు కుదరదు. సో డబుల్ చెక్ చేసుకోండి. సబ్మిట్ చేసిన వెంటనే మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కి SMS అలాగే ఈమెయిల్ ద్వారా ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్లోనే మనకు కావలసిన ఆ కీలకమైన 11 అంకెల సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లెటర్ Hతో స్టార్ట్ అవుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ గడువు ముగిశాక సెన్సస్ అధికారులు మన ఇంటికి వస్తారు కదా, అప్పుడు ఈ 11 అంకెల ఐడి వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. మనం ఆన్లైన్లో ఎంటర్ చేసిన డేటా మొత్తం నేరుగా వాళ్ళ డివైస్లో ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా చిన్న తప్పు చేసుంటే వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వరి అవ్వాల్సిన పనిలేదు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం వెచ్చించే ఈ 15-20 నిమిషాల సమయం వెనుక ఎంత పెద్ద ప్రయోజనం ఉందో కదా. మనమిచ్చే ఈ ఖచ్చితమైన గోప్యమైన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే రాబోయే 10 ఏళ్లలో ఎక్కడ స్కూల్స్ కట్టాలి, ఎక్కడ హాస్పిటల్స్ కావాలి, ఫండ్స్ ఎలా పారదర్శకంగా పంచాలి అని ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. ఈ విశ్లేషణ ద్వారా ఆన్లైన్ సెన్సస్ ప్రాసెస్ మీద మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఈ బృహత్తర కార్యక్రమంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.